మెగాస్టార్ చిరంజీవి అనే గొడుగు కిందే తన కుటుంబంలో కానీ బావమర్ది కుటుంబంలోని హీరోలు గాని ఉండేవారు. కానీ కాలక్రమంలో అల్లు అర్జున్ కు అది నచ్చలేదు. తమకంటూ ఒక సొంత గొడుగు ఉండాలని అతను భావించాడు. దీంతో నెమ్మదిగా మెగా అనే గొడుగు కింద నుంచి బయటపడి అల్లు అనే గొడుగును పైకి పెట్టుకున్నాడు. తమ తాత అల్లు రామలింగయ్య లేకపోతే మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండడు కదా అనే భావన బన్నీలో ఉందని అతని సన్నిహితులు చెప్తుంటారు. ఏ దేశమైనప్పటికీ అల్లు అనే పేరు కూడా తెలుగు సినీ రంగంలో ఉన్న నందమూరి, దగ్గుబాటి, అక్కినేని మెగా కుటుంబాల్లాగానే ఉండాలనేది అల్లు అర్జున్ యోచనగా ఉంది. అందుకే తన తాత అల్లు రామలింగయ్య విగ్రహాలు పెట్టిస్తున్నాడు. వాటి ఆవిష్కరణలకు హాజరవుతున్నాడు. అల్లు స్టూడియో ఒకటి నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ తో తీవ్ర విభేదాలు కొనసాగుతున్న తరుణంలోనే అతని సినిమాలపై తప్పుడు ప్రచారానికి అల్లు ఆర్మీ దిగుతోంది. గేమ్ చేంజర్ విషయంలో కూడా ఇదే జరిగింది. దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా గేమ్ చేంజర్ పై విష ప్రచారం నిర్వహించింది. తనకంటూ సొంత పేరుండాలి, ఎవరి గొడుగు కింద ఎదగాలనుకోవటంలో తప్పు లేదు. కానీ మూలాలు మర్చిపోతే అసలుకే మోసం వస్తుంది. చివరికి భూమి గుండ్రంగా ఉన్నట్టు ఎక్కడ ప్రారంభమయ్యామో అక్కడికే తిరిగి రావాల్సి వస్తుంది. తన మేనమామ చిరంజీవి దగ్గరకు, నాగబాబు దగ్గరకు జైలు నుంచి బయటకు రాగానే వెళ్ళొచ్చాడు అల్లు అర్జున్. కానీ పవన్ కళ్యాణ్ ను కలవటానికి ప్రయత్నించగా అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ రోజు వరకు బన్నీ పవన్ కళ్యాణ్ కలవలేదు అనే కన్నా పవన్ కళ్యాణ్ అతన్ని కలవటానికి ఇష్టపడటం లేదు అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాలపై అల్లు అర్జున్ ఆర్మీ నిర్వహించిన తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలే దీనికి కారణం అని కూడా అనొచ్చు. ఎన్నికల సమయంలో అల్లు అరవింద్ పిఠాపురంలోనే ఉండి పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తన ఇన్ని సంవత్సరాల సినీ కెరీర్ లో గీతా ఆర్ట్స్ పతాకంపై కేవలం 3 సినిమాలే చేశారు. పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ అంటే పడదని, అతని మనస్తత్వం నచ్చదని, అందుకే అతనికి దూరంగా ఉంటాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతుంటాయి. భవిష్యత్తులో కూడా అల్లు అర్జున్ కుటుంబం కానీ చిరంజీవి కుటుంబం కానీ కలిసే అవకాశం కనపడటం లేదు. ఇది 100కు 100% స్పష్టమని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు. మొన్న రామ్ చరణ్ బర్త్డేకి బన్నీ గాని, బన్నీ బర్త్డేకి రామ్ చరణ్ గాని విషెస్ తెలుపుకోలేదు. వీరి మధ్య విభేదాలు రోజు రోజుకు పెరగటమే కానీ తగ్గేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి ప్రధాన కారకుడు అల్లు అర్జున్ అంటూ అందరూ అతని వైపే వేలెత్తి చూపుతున్నారు.